హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. ఇక్కడైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి అయితే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం అయితే వేరే ప్రాసెస్లో చేశాను. ఈరోజు అయితే వేరే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకి సన్నగా కట్ చేసిన పొటాటో ముక్కలు అయితే వేస్తున్నాను. వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే పొటాటో ముక్కలు అయితే ఉడకబెట్టలేదండి, పచ్చివే ఫ్రై అయితే చేస్తున్నాను. పొటాటో ఫ్రైని అయితే 2 టైప్స్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే లాస్ట్ వీడియోలో అయితే 1 టైప్ అయితే చూపించాను. ఇది సెకండ్ టైప్ అయితే చూపిస్తున్నాను. ఈ సింపుల్ ప్రాసెస్ ఇదైతే సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా మరో పక్క అయితే కర్రీ అయితే స్టవ్ మీద వేశాను. ఇంకా పొటాటో ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. పొటాటో ముక్కలు ఫ్రై అయిన తర్వాత కర్రీ అయితే చేస్తాను. పొటాటో ముక్కలు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇంకా ఫ్రై అయిన పొటాటో ముక్కలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఏలూరులో 3 డేస్ నుంచి అయితే ఎడతెరిపి లేకుండా వర్షం అయితే పడుతుందండి. నేను ఇంకా ఫ్రైడే మార్నింగ్ అయితే పొటాటో ఫ్రై చేసి రసం అయితే పెట్టాను. ఇంకా మా బావ వర్షం పడుతుందనేసి ఆఫ్టర్నూన్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే చికెన్ కర్రీ అయితే చేశాను. చికెన్ కర్రీ మన ఛానల్లో ఆల్రెడీ చాలా టైమ్స్ అయితే పెట్టాను. ఇంకా నేను చికెన్ కర్రీ అయితే వీడియో అయితే ఏం పెట్టలేదు. ఇక్కడైతే పొటాటో ముక్కలు ఫ్రై అయినాయి. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పొటాటో ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. అలాగే అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తాలింపు దినుసులు వేపుకోవాలండి. తాలింపు దినుసులు మంచిగా వేపుకోవాలి. పొటాటో ఫ్రైకి అయితే తాలింపు దినుసులే మంచి టేస్ట్ అండి. తాలింపు దినుసులు అయితే వేగినాయండి. అందులోకి అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలను వేసుకొని సన్న సెగ మీద మంచిగా ఆనియన్ ముక్కలను అయితే వేపుకోవాలి. అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్ ముక్కలను అయితే మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్ ముక్కలైతే వేగినాయండి. అందులోకైతే 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. మనం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. పొటాటో ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టేటప్పుడు టైం లేనప్పుడు అంటే పొటాటో ముక్కలు ఉడకబెట్టి కర్రీ చేసుకోవాలంటే లాంగ్ ప్రాసెస్ కాబట్టి అలా చేసుకోవడం టైం లేనప్పుడు ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఇలా చేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రసం సాంబార్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా అయిపోతుంది. ఉడకబెట్టకుండా మనం సింపుల్గా ఫ్రై అయితే అయిపోతుంది. ఇంకా నేను 2 టైప్స్లో అయితే చేస్తాను. అలా టైం ఉన్నప్పుడైతే అలా చేస్తాను. టైం లేనప్పుడైతే ఈ ప్రాసెస్లో అయితే ఎక్కువగా చేస్తాను. ఇంకా నేను ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టాలనేసి ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. ఒక పక్క రైస్ అయితే ఉడుకుతుంది, మరో పక్క అయితే కర్రీ అయితే మగ్గుతుంది. పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీ అయితే 5 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను అందులోకి అయితే 1 స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి. అలాగే అందులోకి అయితే 1 స్పూన్ వరకు అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను.
కారం ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి. వేడివేడిగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా ఇక్కడ పొటాటో ఫ్రై అయితే రెడీ అయింది. మరో పక్క అయితే రైస్ కూడా ఉడికిందండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను. యమ్మీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఎక్కువ టైం టేకింగ్ లేకుండా తక్కువ టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే పొటాటో ఫ్రై అంటే పిల్లలకు చాలా ఇష్టపడతారు కాబట్టి ఎలా చేసినా తింటారు. ఈ ప్రాసెస్లో కూడా మనకి టైం లేనప్పుడు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పొటాటో ఫ్రై రైస్ అయితే రెడీ అయింది. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఓ బాక్స్లో రైస్, ఓ బాక్స్లో అయితే కర్రీ అయితే వేసాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే రసం అయితే పెడతాను. ఇంకా నేను రసం పెడుతుండగా మా బావ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కర్రీ ఉండగానే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే వర్షం పడుతుందనేసి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కర్రీ కూడా చేయాలి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే తీస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లలకు స్కూల్ ఉందనేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇంకా ఇడ్లీ వేసి పిల్లల్ని అయితే రెడీ చేశాను. తీరా ఇంకా వర్షం పడుతుందనేసి ఇంకా స్కూల్ వాళ్ళు అయితే మెసేజ్ అయితే చేశారు స్కూల్ లేదనేసి. ఇంకా పిల్లలకు అయితే స్కూల్కి అయితే హాలిడే అయితే ఇచ్చారు. నేను అంతా రెడీ చేసిన తర్వాత స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు. ఇక్కడైతే నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీని స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలు అయితే ఉడికిస్తాను. ఇంకా 15 నిమిషాలు అయితే ఇంకా ఇడ్లీ అయితే మనకు రెడీ అవుతుంది. ఇంకా రెడీ అయితే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. అసలు వర్షం ఫుల్గా ఏలూరులో ఎడతెరిపి లేకుండా వర్షం అయితే పడుతుందండి. సాటర్డే మార్నింగ్ అయితే అసలు వర్షం అయితే నాన్ స్టాప్గా అయితే వర్షం అయితే పడుతుంది. ఇంకా ఇలా వర్షం పడుతుందనేసి పిల్లలకైతే హాలిడే ఇచ్చారు. ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మా బావ కూడా వర్షం పడుతుందనేసి ఇంట్లోనే ఉన్నారండి. ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నామనేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే వేశాను. ఇంకా ఇడ్లీ తినేసిన తర్వాత ఇంకా వర్షం చూడండి బయట ఎలా ఉందో. అసలు నాన్ స్టాప్ అండి. అసలు ఆగకుండా అయితే వర్షం అయితే పడుతుంది. అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ అయితే 9:30 అవుతుంది. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. మా బావకు కూడా పెట్టాను. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా నేను కూడా అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ అండి. ఇడ్లీలోకి అయితే నల్లకారమను కందిపొడి అయితే వేసుకుని అయితే తింటున్నాము. అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే 1 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పిల్లల్ని తీసుకుని అయితే మా బావ అయితే షాపింగ్కి అని వెళ్ళారు. ఇంకా ట్యూషన్కి వెళ్తున్నారు కదా పిల్లలు, వాళ్ళకైతే నైట్ ప్యాంట్లను ఇంకా టీ షర్ట్లు తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు షాపింగ్ చేసి వస్తూ ఇంకా బిర్యానీ అయితే తీసుకొని అయితే వచ్చారు. నేనైతే ఇంకా వంట ఏం చేయలేదు. ఇంకా ఈ మధ్యాహ్నం అయితే ఇంకా ఈ బిర్యానీతోనే సరిపెట్టుకున్నాము. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు వెంటనే నా వీడియో అయితే మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.